ప్రార్థన ఎవరైనా చేస్తారు? రాజలక్ష్మి గారు ప్రార్థన చేస్తారండి? చేస్తానండి. ఓం నమః పాణిని కాత్యాయని పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యః ఏనాక్ష సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః ఏన దౌతా గ్రహ పుంసా విమలై శబ్దవారిభిః తమశ్చ జ్ఞానదంభిన్నం తస్మై పాణినయే నమః భాష్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. ధన్యవాదాలు. నమః. మనం నిన్న ఈ కోటా యువతి స్తోక సూత్రంలో ఉన్నామండి. ఆ సూత్రంలో ఉదాహరణల్ని చూసాము. దాని పై విషయంలోకి వెళ్ళబోయే ముందు మన బ్రహ్మాజీ గారు ఈ పుంవత్ కర్మధారే సూత్రం గురించి చెప్పమన్నారు కాబట్టి ఒక్కసారి ఆ సూత్రం చూద్దామండి. ఈ పుంవత్ కర్మధారే జాతీయ దేశీయేషు అనే సూత్రం అండి. ఆ సూత్రం అనువృత్తిగా వచ్చిన పదాలని ఒకసారి చూడండి. సూత్రం నెంబర్ ఎంత అండి? అది 6:3:42. నోటిఫికేషన్ 6:3:42. అవునండి. అంటే క్రియా పుంవత్ భాషిక పుంస్కాద్ అను సమానాధికరణ అనేది అదంతా అనువృత్తిగా వస్తుందండి. అలాగే ఉత్తర పద అనేది అధికారంగా ఉంటుంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఉత్తర పదం కనుక పరంగా ఉన్నప్పుడు భాషిత పుంస్కమైనటువంటి ఏదైతే పదం ఉంటుందో, భాషిత పుంస్కమైనటువంటి పదం అంటే ఇంతకు ముందు అది ఒక ఏదో సందర్భంలో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి. ఆలోచిస్తుంది వాళ్ళు కొంచెం మ్యూట్ చేసుకోండి. బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. చూడండి బయటికి వినిపిస్తున్నాయి సౌండ్స్. ఇక్కడ ప్రకృతంలోకి వద్దామండి. పుంవత్ కర్మధారే జాతీయ దేశీయేషు అనే సూత్రము. ఈ సూత్రంలోకి ఇక్కడ పుంవత్ అని వచ్చింది. పుంవత్ అనే సూత్రంలోనే ఉంది. అలాగే కర్మధారే జాతీయ దేశీయేషు అని అండి. కర్మధారే అంటే ఏంటంటే కర్మధారే సమాసం అన్నమాట. అంటే కర్మధారే సమాసం ఉన్నప్పుడు అలాగే జాతీయర్ దేశీయర్ అనేవి రెండు ప్రత్యయాలండి. తద్ధిత ప్రత్యయాలు రెండు చెప్తారు. ఆ జాతీయర్ అనే ఒక ప్రత్యయము, దేశీయర్ అనే ఒక ప్రత్యయం అన్నమాట. ఈ జాతీయర్రు దేశీయర్రు అనే ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు ఉత్తర పదం కనుక పరంగా ఉన్నట్లయితే పూర్వపదము ఎప్పుడైతే భాషిత పుంస్కం అవుతుందో, భాషిత పుంస్కము అంటే ఏంటంటే ఇంతకు ముందు అవస్థల్లో ఆ పదము ఎప్పుడైనా ఒక పుంలింగార్థాన్ని చెప్పాలి అనండి. అది అంటే పుంలింగాన్ని చెప్పినటువంటి పదం ఏదైతే ఉంటుందో అటువంటి దానికి ఇప్పుడు అది పుంలింగంలో లేకుండా స్త్రీలింగంలో ఉన్నా కూడా అది పుంవత్ ఉంటుంది అన్నమాట. అంటే అది పుంవత్తుగా మారుతుంది అన్నమాట. అర్థమైందండి? కర్మధారే సమాసంలోను లేకపోతే జాతీయర్ దేశీయర్ అనే రెండు ప్రత్యయాలు ఉన్నప్పుడు వేరే కండిషన్స్ అండి. అవునండి, రెండు వేరే వేరే. కర్మధారే సమాసం అనేది పూర్తిగా వేరు, జాతీయర్ దేశీయర్ అనే ప్రత్యయాలు వేరు. అది ఇప్పుడు కర్మధారే సమాసం లేనప్పుడు కూడా జాతీయ ప్రత్యయాలు ఉంటే సరిపోతుంది. అవునండి, జాతీయర్ అనైనా దేశీయర్ అనైనా ప్రత్యయాలు ఉన్నప్పుడు లేదా కర్మధారే సమాసం అయినప్పుడు అప్పుడు జాతీయ దేశీయ ప్రత్యయాలు రెండు కూడా ఉత్తర పదం అవ్వాలండి. ఉత్తర పదంలో ఉండాలా? ప్రత్యయాలు ఎప్పుడు ఉత్తరంగానే వస్తాయి. అవును, ఉత్తర పదం కింద ఉండాలి. జాతీయ దేశీయ అంటే పూర్వపదము భాషత పుంవద్భావం కలిగి ఉండాలి, అయి ఉండాలి. ఇంతకుముందు పుల్లింగ శబ్దం అయి ఉండాలి. పుంలింగంలో ప్రయోగించబడి ఉండాలి. ప్రయోగించబడి ఉండాలి. అవును, ఇంతకు ముందు స్త్రీలింగం అవును
ఇంతకు ముందు అది పుంలింగంలో ప్రయోగించబడినట్లయితే ఇప్పుడు ఆ పదం పుంలింగంలో లేకుండా స్త్రీలింగంలో ఉన్నప్పుడు కూడా అది పుంవత్తుగా ఉంటుంది అనండి. అర్థమైందండి. కర్మధారయ సమాసంలోను అలాగే జాతీయ దేశీయ అనే ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు భాషిత పుంస్కమైనటువంటి పదం ఏదైతే ఉంటుందో ఆ భాషిత పుంస్కమైనటువంటి ఆ పదము దానికంటే ఊంగ్ అనేది ఉండకూడదు అనండి. అంటే స్త్రీయా పుంవద్ భాషిత పుంస్కాత్ అనూంగ్ అనేది నుండి అనూంగ్ అనేది వస్తుంది అనమాట. ఊంగ్ ఉన్నప్పుడు మాత్రం ఈ పుంవద్ భావం రాదండి. ఊంగ్ అనేది లేకుండా ఉన్నప్పుడు అది పుంవత్తుగా మారుతుంది అనండి. అర్థమైందండి బ్రహ్మాజీ గారు? ఊంగ్ అనేది లేనప్పుడు అన్నమాట. ఊంగ్ అనేది ఒక స్త్రీ ప్రత్యయం అండి. ఉదాహరణ ఆ ఊంగ్ అని ఉంటే రాదా? పుల్లింగం రాదు. అవునండి. లేకపోతే ఉదాహరణ ఒకటి చెప్పండి. ఉదాహరణ మనం చూసినవన్నీ ఇప్పటి వరకు నిన్న సూత్రాల్లో చూసాం కదండి. ఈ ఇభపోట సామాన్యంగా స్త్రీ ప్రత్యయాలు వస్తుంది కదా ఊంగు. అది కాదు, ఇద్దరు ముగ్గురు మాట్లాడితే నాకు ఎవరిని ఉద్దేశించి చెప్పాలో తెలియటం లేదండి. ఒకళ్ళు ప్రశ్నించండి, దాని తర్వాత ఇంకొకళ్ళు మాట్లాడచ్చు. ఇప్పుడు మనకి చాలా సమయం ఉంది, కానీ ఇద్దరు ముగ్గురు ఒకటేసారి మాట్లాడితే నాకు ఎవరిని ఉద్దేశించి చెప్పాలని తెలియట్లేదు. ఇప్పుడు ఆవిడ ఏ ప్రశ్న అడిగారో నేను మర్చిపోయాను. ఒకసారి మీరు ఎవరు అడిగారో నాకు గుర్తులేదండి, మళ్ళీ ఒకసారి అడగండి ఏమనుకోకుండా. ఉదాహరణ ఒకటి చెప్తే బాగుంటుంది. ఉదాహరణ అండి. ఉదాహరణ నిన్న చూసాం. ఇభపోట అనండి, ఇభీచ సా పోటాచ అనండి. ఇభీచ సా పోటాచ అనే పదము ఈ ఇభి అనేది ప్రకృతంలో అది స్త్రీలింగంలో ఉంది. కానీ ఇభి అనేది ఇభ అనే పదం ఏదైతే ఉందో స్త్రీ ప్రత్యయం కంటే ముందున్నటువంటి పదం ఇభ అనేదైతే ఉందో ఈ ఇభ అనేది భాషిత పుంస్కం అనమాట. అంటే ఇంతకు ముందు అది పుంలింగ ప్రయోగంలో పుంలింగంలో అది ప్రయోగించబడింది ఇభ అని. అయం ఇభ వర్తతే అని. అయం ఇభ వర్తతే అనే దగ్గర ఇభ అనేది పుంలింగంలో ప్రయోగించబడింది, కానీ ప్రకృతంలో అది పుంలింగంలో లేదు. ప్రకృతంలో అది స్త్రీలింగంలో ఉంది. కాబట్టి ఇక్కడ అలాగే ఊంగు కూడా లేదు. ఇభి అనేది నీపు ఉంది కానీ ఊంగు లేదు. ఈ జాతిని ఆశ్రయించుకుని జాతి ఏంటి నీష్ వస్తుంది, నీపు కాదు. ఇభి అనే దగ్గర నీష్ ఉంది కానీ ఊంగు లేదు. ఊంగు లేదు కాబట్టి ఊంగ్ అభావము అనేది ఉన్నది. ఉత్తర పదం కూడా పరంగా ఉన్నది. ఉత్తర పదం అంటే పోట అనేటువంటి ఉత్తర పదం పరంగా ఉన్నది. కాబట్టి ఇభి అనే దానికి పుంవద్భావం వచ్చింది అని. పుంవద్భావం వస్తే స్త్రీ ప్రత్యయానికి నివృత్తం జరిగి అది నివృత్తి జరిగి ఇభపోట అని అవుతుంది. బ్రహ్మాజీ గారు, మీకు ఏదైనా సందేహం ఉంటే అడగచ్చండి, లేదంటే పైకి. లేదండి, అర్థమైంది. అంటే ఈ జాతీయ అన్న పదం చదివిన తర్వాత మనం కథము జాతి పరిప్రశ్న అని అది జాతివాచకం దీనికి అన్వయించుకుని కొంచెం అక్కడే దానివల్ల అర్థం అవ్వలేదు. ఇప్పుడు అర్థమైంది. అంటే అది జాతివాచకం అందులో వచ్చింది. ఇప్పుడు ఇందులో జాతీయ ప్రత్యయాలు జాతీయరు దేశీయరు. అవునండి. అంతే కదండి. అంతే. అర్థమైందండి, ముందుకు వెళ్దాం. మనం నిన్న ఈ పోటా యువతి స్తోక సూత్రంలో చివరిలో చిన్న దళసార్థక్యం దగ్గర ఆగామండి. దాంట్లో ఏంటంటే ఈ కథధూర్త అనే ఉదాహరణ ఉన్నది. ఈ కథధూర్త అనేది ఈ సూత్రం చేత కాదు. కథధూర్త అనేది ఇంకా కుచ్చితాని కుచ్చనేహి అనే సూత్రం చేతనే సమాస సౌమ్యం సిద్ధించేస్తుంది కదా అక్కడ. మళ్ళీ దానికోసం ఇక్కడ అక్కర్లేదు కదా, ధూర్త అనే పదం సూత్రంలో చెప్పక్కర్లేదు కదా అని ప్రశ్న అండి. పోటా యువతి స్తోక కతిపయ అనే సూత్రంలో ధూర్త అనే పదం చెప్పక్కర్లేదు కదా. ఎందుకని చెప్పక్కర్లేదు కదా అంటే ధూర్తై జాతి అని సూత్రంలో ఉన్నది. అంటే ధూర్తవాచకమైనటువంటి పదము
ధూర్తవాచకమైనటువంటి పదముతో జాతివాచకమైనటువంటి పదము సమాసాన్ని పొందుతుంది అన్నారు. అంటే ధూర్త పదానికి పరనిపాత ఉంటుంది. జాతి వచనమైనటువంటి జాతివాచి అయినటువంటి కథ మొదలైన వాటికి పౌరనిపాత ఉంటుంది. ధూర్త శబ్దానికి పరనిపాత ఉంటుంది పరిశేషాలు. కాబట్టి ఈ పరనిపాత సిద్ధించడం అనేది ఈ సూత్రానికి ప్రయోజనం అన్నారు. కానీ కుత్సితాని కుత్సనైహి అనే సూత్రం చేతనే జాతి వాచికి పూర్వనిపాత వస్తుంది అని చెప్పారు కదా. కుత్సితాని కుత్సనైహి అనే సూత్రంలో జాతివాచికి పూర్వనిపాత వస్తుంది అని చెప్పడం వల్ల ఆ జాతివాచికి పూర్వనిపాతం వచ్చేస్తే ఆ సూత్రం చేతే ఇక్కడ కూడా సిద్ధించేస్తుంది కదా అనండి. అర్థమైందండి? ఇక్కడ కుత్సితాని కుత్సనైహి అనే దగ్గర సూత్రానికి ఉదాహరణ ఏం చెప్పాము? వైయాకరణ ఖసూచి మీమాంసక దుర్ధురుట మొదలైనవి చెప్పాం. వీటిల్లో కుత్సన అంటే నిందా కలిగినటువంటి పదాలు నిందా హేతు లేనటువంటి పదాలతో సమాసాన్ని పొందుతాయి అనండి. అంటే వైయాకరణత్వం నిందితం ఎక్కడ అంటే ఇది జాతివాచి అయింది, ఇది ఖసూచి అనేటటువంటి దాంతో సమాసాన్ని పొందుతుంది అనండి. కాబట్టి వైయాకరణ ఖసూచి అనే పదం వచ్చింది. అలాగే మీమాంసక దుర్దురుట యాజ్ఞక కితవ మొదలైనవన్నీ అయ్యాయి. ఇప్పుడు ఈ యాజ్ఞక కితవ వీటన్నింటిలో ఏం జరిగింది అంటే జాతివాచి అయినటువంటి దానికే పౌరనిపాత వచ్చింది. ఎందువల్లంటే కితవ అనేదేమో నిందా హేతువు, నిందా పదమేమో యాజ్ఞిక అనేది. కాబట్టి సమాసం వచ్చి యాజ్ఞిక కితవ అనే మొదలైన వాటి చోట్ల యాజ్ఞిక పదాలకి పౌరనిపాత వచ్చింది, కితవ పదానికి పరనిపాత వచ్చింది. అలాగే ఇక్కడ కూడా ధూర్త పదము జాతివచనమైనటువంటి కథ అనే దాంతో సమాసాన్ని పొందుతుంది అని చెప్పేసినట్లయితే ఆ జాతివాచి అయినటువంటి నిందావచనము ఆ నిందా హేతువైన దాంతో సమాసాన్ని పొందుతుంది అని చెప్తే సరిపోతుంది కదా. మళ్ళీ ఈ సూత్రంలో ధూర్త పదం అక్కర్లేదు కదా అని ప్రశ్న. అర్థమైందండి? ధూర్త పదం ఈ సూత్రంలో లేకపోయినా కూడా కుత్సితాని కుత్సనేహి సూత్రం చేతనే సమాసం సిద్ధించేస్తోంది కదా అని ప్రశ్న. దానికి సమాధానంగా ఇక్కడ మూలంలో పంక్తి చెప్తున్నారు. అంటే వస్తుత ఇది కుత్సితాని కుత్సనేహి అనే సూత్రం దగ్గరే వచ్చింది. ఈ కుత్సితాని కుత్సనేహి అనే సూత్రంలో మనం ఏం చెప్పాము? నిందావచనం అనేది ఉన్నా కూడా ఆ ప్రవృత్తి నిమిత్తం అనేది నిందితం కావాలి. ఆ ప్రవృత్తి నిమిత్తం నిందితమైనప్పుడు మాత్రమే సమాసం ఉంటుంది అని చెప్పామండి. ప్రవృత్తి నిమిత్తం ఎక్కడైతే నిందితం అవుతుందో అప్పుడు మాత్రమే నిందాహేతు అయినటువంటి దాంతో సమాసాన్ని పొందుతుంది అని చెప్పాం. ఇట్లా చెప్పడం వల్ల ఏం జరిగింది అంటే వైయాకరణ చోరహ అనే దగ్గర సమాసం రాలే. వైయాకరణ చౌరహ అనే దగ్గర ఈ హేతువు ఇది అంటే అక్కడ నిందితత్వం వైయాకరణత్వం కాదు. వైయాకరణ ఖసూచి అనే దగ్గర నిందితత్వం వైయాకరణత్వమే కానీ వైయాకరణ చోరహ అనే దగ్గర వైయాకరణత్వం నిందితం కాదు. అవునండి. కాబట్టి అక్కడ అలా ఎక్కడైతే శబ్ద ప్రవృత్తి నిమిత్తం లేనప్పుడు సమాసం రాదు అని చెప్పారో ధూర్త అనే పదం విషయంలో కూడా శబ్ద ప్రవృత్తి నిమిత్తం లేనప్పుడు సమాసం రాకపోవాల్సి వస్తూ ఉంటే ఆ శబ్ద ప్రవృత్తి నిమిత్తం లేకపోయినా కూడా సమాసం రావడం కోసం ఈ సూత్రంలో ధూర్త పదము అనండి. అర్థమైందండి? కథ ధూర్త అంటే ఏంటంటే కథ జాతి అయినటువంటి ధూర్తుడు. స్పీచ్ లో అయిపోయిందండి. వినిపిస్తుందండి? ఇప్పుడు వినపడుతుందండి. కటధూర్త అంటే వినపడలేదండి. ఏం చెప్పారు? చెప్పండి. కఠధూర్త అనే దగ్గర ఏంటంటే ఈ ధూర్తత్వం అనేది కథత్వాన్ని ఆశ్రయించుకుని లేదు. కథత్వం అంటే కథ శాఖని అధ్యయనం చేసినటువంటి విద్యార్థి అని కాదు కానీ లేకపోతే కథ శాఖని అధ్యయనం చేసినటువంటి అధ్యాపకుడైనా కానీ అంటే ఇక్కడ కథత్వం నిందితం కాలేదు. కథత్వం నిందితం కాలేదు కాబట్టి ఇక్కడ ఈ కుత్సితాని కుత్సనైహి అనే సూత్రం చేత సమాస సంజ్ఞ రావట్లేదు. కాబట్టి ఈ సూత్రంలో ధూర్త పదం ఉంటేనే ఇక్కడ సమాసం వస్తుంది అని అండి. అర్థమైందండి? అంటే ఉత్తర పదం ఇంకోటి ఉండొచ్చు కదండి. కథ ధూర్త కాకుండా వేరే పదం ఏది ఉండాలి?
ఇంకోటి ఏం ఉండదండి. ఇంకోటి ఏమున్నా అవ్వదు. మన సూత్రంలో కోట, యువతి, స్తోక, కతిపయ అనే వాటిల్ని చెప్పడం వలన ఇవే పదాలు ఉండాలి. ఉత్తర పదాలు అంటే ఆయన ఉద్దేశం కుచితాని పుచ్చనాయిలో కథ ఉన్నప్పుడే ఏం చేయాలి అంటే కథ చెప్పమన్నప్పుడు చెప్పలేకపోతే అప్పుడు అది అక్కడ కుచితాని కుత్సనేహ అనే దాంట్లో ఇట్లాంటి విశేషంగా పదాలు ఏమి తీసుకోలేదండి. కాబట్టి నిందావచనాలు నిందాహేతువులతో సమాసాన్ని పొందుతాయి అని సామాన్యంగా వచ్చేసింది. ప్రవృత్తి నిమిత్తక కుత్స ఉన్నట్లయితే కనుక అనమాట. ప్రవృత్తి నిమిత్త కుత్స ఉన్నప్పుడు సమాసం ఉంటుంది, నిందాహేతువులతో ఉంటుంది అనేది ఆ సూత్రం చెప్పేసింది. అది సామాన్యంగా చెప్పింది. ఇక్కడ ఏంటంటే విశేషంగా ఇవే పదాలను తీసుకుని చెప్తున్నారు. ఈ పదాలతోనే జాతి వాచి అయినటువంటి పదం సమాసాన్ని పొందుతుంది అని. ఇప్పుడు కఠాధ్యాపక అన్న దగ్గర నింద లేదు కదండి అసలు. కఠాధ్యాపక దగ్గర నింద లేదండి. లేదు, అందుకే ఈ సూత్రంలోకి వచ్చాడు. అందుకనే ఇక్కడ ప్రశ్న కేవలం కఠదూర్త దగ్గర మాత్రమేనండి. కఠాధ్యాపక అనే దగ్గర కుచితాని కుచ్చనే అనే సూత్రం చేత ప్రాప్తే లేదు. ఎందుకని ప్రాప్తి లేదంటే నిందార్థం లేదు కాబట్టి. అవును, కుచితాని కుచ్చనే అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కడైతే నింద ఉంటుందో అప్పుడే వస్తుందండి. ఇక్కడ కఠదూర్త అనే దగ్గర నింద ఉన్నది కాబట్టి కుచితాని కుచ్చనే అనే సూత్రం చేత రావచ్చు కదా అని ప్రశ్న. దానికి బదులు ఇందులో ఎందుకు ఇచ్చారు ఈ సూత్రం చేత ఎందుకు? అవునండి, ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ శబ్ద ప్రవృత్తి నిమిత్త కుచ్చ ఉన్నప్పుడు మాత్రమే సమాసం వస్తుంది అన్నారు. ఇక్కడ శబ్ద ప్రవృత్తి నిమిత్త కుచ్చ లేకపోయినా కూడా సమాసం రావడం కోసం చెప్పారు అని. అర్థమైందండి? అంటే వైయాకరణ చౌరహ అనే దగ్గర సమాసం లేదు. ఎందుకు లేదంటే శబ్ద ప్రవృత్తి కుచ్చ లేదు కాబట్టి. కానీ అలాగే కఠదూర్త అనే దగ్గర కూడా సమాసం ఉండకూడదు. ఎందుకని ఉండకూడదు అంటే కఠత్వం ఆ ధూర్తత్వానికి ఏం సంబంధం లేదు. కఠజాతి కఠశాఖని చదివిన వాడు ఎవడైనా కానీ వాడు ధూర్తుడు అవ్వాలని లేదు, అలా ఉండరు. ఎవడో ఒకడు కఠజాతిని కఠశాఖని చదివి వాడు ధూర్తుడిగా ఉన్నాడు. వాడి వైయక్తిక స్వభావం అన్నమాట. అంటే అక్కడ ఇది కఠత్వం నిందితం కాలేదు. అర్థమైందండి? వైయాకరణ కసూచి దగ్గర వైయాకరణ చౌరహ అనే దగ్గర కొంచెం పరిశీలించాలండి. ఇప్పుడు వైయాకరణ కసూచి అంటే ఏంటి? వ్యాకరణాన్ని చదివి వ్యాకరణాన్ని చాలా కాలం పాటు చింతన చేస్తూ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు సూత్రాన్ని గాని వార్తికాన్ని గాని చెప్పలేకపోయేవాడు, దిక్కులు చూస్తూ ఉండేవాడు అనండి. అంటే ఇప్పుడు ఇక్కడ వైయాకరణ అనే దగ్గర ప్రవృత్తి నిమిత్తం ఏంటి అంటే వైయాకరణత్వం. వైయాకరణత్వం అంటే ఏంటి అంటే వ్యాకరణ అధ్యేతృత్వం గాని వ్యాకరణ వేదితృత్వం గాని అన్నమాట. వైయాకరణత్వం అంటే వ్యాకరణ అధ్యేతృత్వం. వాడు వైయాకరణుడు ఎప్పుడు అంటే వ్యాకరణాన్ని చదివితే వైయాకరణుడు, లేకపోతే వ్యాకరణాన్ని తెలుసుకుంటే వైయాకరణుడు. అంటే అక్కడ ప్రవృత్తి నిమిత్తం ఏంటి అంటే వ్యాకరణత్వమే. ఆ వ్యాకరణత్వం కిం స్వరూపం, ఎటువంటిది ఆ వ్యాకరణత్వము అంటే అధ్యేతృత్వం గాని వేదితృత్వం గాని. అంటే దాని శబ్ద ప్రవృత్తి నిమిత్తమే అది. వాడు తెలుసుకుంటేనే వాడు వైయాకరణుడు. వాడు ఇట్లా చదివి కూడా అవసరమైనప్పుడు చెప్పలేకపోవడం వల్ల వాడు కసువు చెయ్యాడనమాట. అప్పుడేమైంది? ప్రవృత్తి నిమిత్తమే లేదు అక్కడ. వైయాకరణత్వ రూప ప్రవృత్తి నిమిత్తమే అక్కడ నిందితమైంది. అంటే వాడికి తెలియలేదు కాబట్టి వైయాకరణత్వ రూప ప్రవృత్తి నిమిత్తమే అక్కడ నిందితం కావడం వల్ల అక్కడ సమాసం వచ్చింది. అర్థమైందండి? వైయాకరణ కసూచి అనే దగ్గర మీమాంసక దర్దురూట అనే దగ్గర యాజ్ఞిక కితవహ అనే దగ్గర కూడా ఆ యాజ్ఞికత్వము మీమాంసకత్వమే నిందితాలయ్యాయి. ఎందుకంటే వాళ్ళు దాన్ని సరిగ్గా అధ్యయనం చేయకపోవడం వల్ల, లేకపోతే చేయించకూడనటువంటి పనులను కూడా చేయించడం వల్ల అవే నిందితములు అయ్యాయి. ప్రవృత్తి నిమిత్తాలే నిందితములు అయ్యాయి అక్కడ. అర్థమవుతుందండి అందరికి? అక్కడ ప్రవృత్తి నిమిత్తాలే నిందితమయ్యాయి కాబట్టి అక్కడ సమాసం వచ్చింది. వైయాకరణ చౌరహ అన్నాం అనుకోండి. వైయాకరణ చౌరహ అంటే వైయాకరణత్వానికి ప్రవృత్తి నిమిత్తం వైయాకరణత్వము. ఈ వైయాకరణత్వానికి చౌరుడికి ఏమీ సంబంధం లేదు. వాడు వ్యాకరణం చదువుకున్నాడు, వాడు కనబగా దొంగ అయ్యాడు అంతే. వైయాకరణ ఇప్పుడు వైయాకరణ ధూర్త అన్నాం అనుకోండి. వైయాకరణ ధూర్త అంటే అప్పుడు కూడా ఈ సూత్రం చేత సమాసం రావచ్చు.
అర్థమైందండి? వైయాకరణత్వం వైయాకరణత్వం నిందితమైనప్పుడు అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. వైయాకరణ ధూర్త అన్నాం అనుకోండి. వైయాకరణ ధూర్త అనే దగ్గర ఈ వైయాకరణత్వం అనేది జాతి కాదండి. అంటే వైయాకరణత్వం ఎందుకు జాతి కాదంటే ఒక ఆకారాన్ని చూసి విడవడు వైయాకరణం అని చెప్పలేరు. అందుకని ఈ సూత్రంలోకి రాడు, విడివిడి పదాలు చెప్పుకోవాలి. కాబట్టి అక్కడ వస్తే ధూర్త పదం విశేషణం అయిపోవడం వల్ల విశేషణ బహుళం అని ధూర్త వైయాకరణ అని అయిపోతుంది. అర్థమైందండి? కానీ ఇక్కడ ప్రకృతంలో కథ పదం అనేది జాతివాచకం. అదేంటి? గోత్రంచ చరణై సహా, ఇక్కడ గోత్రంచ చరణై సహా అని ఉండడం వల్ల కథ పదం జాతివాచి అయింది. వైయాకరణ అనేది జాతివాచి కాలేదు, ఎందుకంటే అది గోత్ర ప్రత్యాంతం కాలేదు, అలాగే శాఖ వేద శాఖ కూడా కాలేదు, అంటే వేద ప్రత్యాంతం కూడా కాలేదు. అర్థమైందండి అందరికి? తర్వాత వైయాకరణ చౌరహ అనే దగ్గర సమాసం ఎందుకు రాలేదు అంటే, కుచ్చని అనే సూత్రం చేత సమాసం ఎందుకు రాలేదు అంటే, కుత్సత్వం అనేది అక్కడ కుత్సత్వం వైయాకరణత్వం కాదు కాబట్టి, నింద అనేది వైయాకరణత్వం కాదు కాబట్టి అక్కడ సమాసం రాలేదు. అలాగే ఇక్కడ కట్టదూర్త అనే దగ్గర కూడా సమాసం రాకపోవాల్సి వచ్చేది ఆ సూత్రం చేత. కుత్సితాని కుత్సనీహి అనే కనుక సూత్రం ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ పోటాయోతి సూత్రంలో ధూర్తం లేదు అని కనుక చెప్పినట్లయితే, కథ అసో ధూర్త అని చెప్పినప్పుడు ఈ సూత్రం చేత కుత్సితాని కుత్సనీహి అనే సూత్రం చేత సమాసం రాదు. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, కొంచెం ఎవరో గెలాక్సీ 7 అని ఉందండి వాళ్ళు అనుకుంటా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు తగ్గిందండి. ఓకే, ఏతావత వైయాకరణ ధూర్త అయిపోయింది. కథ ధూర్త అన్నాం అనుకోండి, ఈ సూత్రంలో పోటాయువతి సూత్రంలో ధూర్త పదం లేదు. పోటాయువతి సూత్రంలో ధూర్త పదం లేకపోతే ఇప్పుడు ఈ కథ అసో ధూర్త అనే దగ్గర సమాసం వస్తుందా రాదా అంటే రాదు. ఎందుకని రాదు అంటే కఠత్వం అనే అక్కడ నిందితం కాలేదు కాబట్టి రాదు. అర్థమైందండి? కఠత్వం నిందితం కాలేదు కాబట్టి కుత్సితాని కుత్సనేహి అనే సూత్రం చేత సమాసం రాదు. కాబట్టి ఇక్కడ సమాసం రావాలి అంటే పోటాయువతి సూత్రంలో ధూర్త పదం చెప్పాల్సిందే. ఇట్లా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే కుత్స లేకపోయినా కూడా, అంటే ప్రవృత్తి నిమిత్తం చేత కుత్స తెలియబడకున్నా కూడా సమాసం వస్తుంది అనే విషయం తెలుస్తుంది. ఇట్లా చెప్పడం వల్ల కఠధూర్త అనే దగ్గర సమాసం వస్తుంది అనండి. ఇదే విషయం చెప్తున్నారు ఇక్కడ. ఒకసారి చూడండి. తర్వాత ధూర్త గ్రహణం అకుత్సార్థం అనండి. ధూర్త పదం అనేది ఈ సూత్రంలో ధూర్త అనే పదం చెప్పడం అనేది అకుత్సార్థం, అంటే ప్రవృత్తి నిమిత్తక కుత్స లేకపోయినా కూడా సమాసం వస్తుంది అని చెప్పడం కోసము అనండి. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ కఠత్వం అనేది నిందితం కాకపోయినా కూడా ఇక్కడ సమాసం వచ్చింది అనండి. అందరికీ అర్థమైందండి? లేదంటే ఎవరికైనా సందేహం అడగచ్చండి, సందేహం ఉంటే. చివరి ఏదో చెప్పారు లాస్ట్ టైం, ధూర్త నిమిత్తం అనేది చెప్పారు. ఇప్పుడు సమాసం ఎప్పుడు కుత్సితాని కుత్సనీహి అనే సూత్రం చేత సమాసం ఎప్పుడు వస్తుంది అంటే ఏం చెప్పామండి? ఈ శబ్ద ప్రవృత్తి నిమిత్తం ఏదైతే ఉంటుందో అదే జాతివాచక శబ్దం అయి ఉండాలి. అది నిందితమైతే అదే నిందితమైతే వస్తుందని పూర్వసూత్రంతో చెప్పారు. శబ్ద ప్రవృత్తి నిమిత్తం ఎక్కడైతే నిందితం అవుతుందో అప్పుడు సమాసం వస్తుంది అని చెప్పాం. కఠధూర్త అనే దగ్గర శబ్ద ప్రవృత్తి నిమిత్తం ఏంటి? కఠత్వం. ఈ కఠత్వం నిందితం కాదు. అతడు ధూర్తుడు అవ్వడంలో ఆ కఠత్వం నిందితం కాదు. అతడు ధూర్తుడు ఎందుకు అయ్యాడు అంటే అతని దేశకాల పరిస్థితుల దృష్ట్యా ధూర్తుడు అయ్యాడు, కానీ ప్రవృత్తి వల్ల అయ్యాడు అంతేగాని జాతివాచక శబ్దం దాని వల్ల ధూర్తుడు అవ్వలేదు. కథ అనేది జాతివాచక పదమైనా కూడా అక్కడ నిందార్థం అనేది శబ్ద ప్రవృత్తి నిమిత్తంలో లేదు అన్నమాట.
శబ్దత్వం కథత్వం అనేది ప్రవృత్తి నిమిత్తము, అది నిమిత్తం కాలేదు. అదే. కాబట్టి ఇక్కడ కుచితాని కుచ్చనేహి అనే సూత్రం చేత సమాసం రావట్లేదు. కాబట్టి ఇక్కడ కూడా సమాసం రావడం కోసము ఈ సూత్రంలో ధూర్త అనే పదం చెప్పాలి అనండి. ఇప్పుడు అర్థమైంది. ధూర్త గ్రహణం అకుత్సార్థం అంటే కుచ్చ లేకపోయినప్పటికీ కూడా, అంటే ప్రవృత్తి నిమిత్తగత కుచ్చ లేకపోయినప్పటికీ కూడా సమాసం రావడం కోసం ఈ సూత్రంలో ధూర్త అనే పదము అనండి. అందరికీ అర్థమైందండి? లేదంటే ఇదే విషయం చూద్దాం. అందరికీ అర్థమైందంటే పై సూత్రంలోకి వెళ్దాం. ఒకసారి మళ్ళీ మీరు ఆలోచించండి, ఏదైనా సందేహం ఉంటే అడగచ్చండి. ప్రస్తుతానికి పై సూత్రంలోకి వెళ్తున్నాం. సరేనండి, అర్థమైంది. ఈ ప్రశంసా వచనైశ్చ అని సూత్రం అండి. ప్రశంసా వచనై చ అనండి. ప్రశంసా వచనైశ్చ ఈ సూత్రంలోకి కోటా యోతిస్తోక సూత్రం నుండి జాతి అనే పదం అనువృత్తిగా వస్తుంది. శుభ ఆమంత్రితే పరాంగవత్సరే సూత్రం నుండి సుప్ అనేది అనువృత్తిగా వస్తుంది. సహసుప అనేది అధికారంగా వస్తుంది. విభాష అనేది అధికారంగా వస్తుంది. అలాగే ఈ తత్పురుష అనేది అనువృత్తిగా వస్తుంది. అప్పుడు అర్థం ఏమవుతుంది అంటే అంటే జాతివాచకమైనటువంటి పదం ఏదైతే ఉంటుందో అది ప్రశంసావాచీలు అనేటువంటి సుబంతాలతో వికల్పంగా సమాసాన్ని పొందుతాయి. అది తత్పురుష సమాసం కూడా అవుతుంది అనండి. అర్థమైందండి? ఇక్కడ మనం అర్థంలో విశేషాలు ఏమీ లేవు, ఇంతకు ముందు చూస్తున్నట్లుగానే. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. జాతి ఇది వర్తతే, పూర్వసూత్రం నుండి జాతి అనేది అనువృత్తిగా వచ్చింది. ఆ జాతివాచి యత్ సుబంతం అంటే శుభ ఆమంత్రితే పరాంగవత్సరే అనేది ఏదైతే అనువృత్తిగా వచ్చిందో ఆ సుప్ అనేది ఈ జాతి అనే దానికి విశేషణం. అప్పుడు జాతివాచి యత్ సుబంతం అని అవుతుందంట. సుప్ అనేది ప్రత్యయం కాబట్టి ప్రత్యేక గ్రహణ పరిభాష చేత సుబంతం అని అనువృత్తి అని వచ్చింది. ఇప్పుడు ఈ సుబంతం అనే దానికి ఒక విశేషణం జాతివాచి సుబంతం అంటే జాతిని చెప్పేటటువంటి ఏదైతే సుబంతమో అది. ప్రశంసా వచనై ఈ సూత్రంలో ఉన్నటువంటి పదం. సహసుప అనే సూత్రం నుండి సుప అనేది అనువృత్తిగా వస్తుంది. సుప అనేది సుప్ అనేది ప్రత్యయం కాబట్టి ప్రత్యేక పరిభాష చేత సుబంతేన అని అర్థం వస్తుంది. ఇక్కడ ప్రశంసా వచనై అని బహువచనంలో ఉండడం వలన ఆ సుబంతేన అనేది కూడా బహువచనంగా మారుతుంది, రూపాంతరాన్ని పొందుతుంది. అప్పుడు ప్రశంసా వచనై సుబంతై అని అవుతుంది. ప్రశంసా వచనములైనటువంటి సుబంతాలతో సహ సమస్యతే సమాసాన్ని పొందుతుంది అనండి. తత్పురుషస్య సమాసో భవతి, దానికి తత్పురుష అనే పేరు కూడా వస్తుంది. ఇక్కడ వరకు అందరికీ అర్థమైందండి? జాతివాచి సుబంతం ప్రశంసావచనై సహ తత్పురుషస్య సమాసో భవతి అనండి. ఏతావత జాతివాచి అయినటువంటి సుబంతం ప్రశంసావచనాలతో సమాసాన్ని పొందుతుంది అని చెప్పేశారు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రశంసావచనములు అంటే ఏంటి అనేది. అంటే ప్రశంస అంటే ప్రశస్తిని చెప్పేటటువంటి పదాలు అని. ప్రశంస అంటే ప్రశంసావాచి సుబంతం అంటే ప్రశస్తిని చెప్పేటటువంటి పదాలు, అంటే వాటి యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటి పదాలు అని అర్థం. అప్పుడు ప్రశంసయా అని చెప్తే సరిపోతుంది కదా. మళ్ళీ ప్రశంసా వచనై అనే వచన పదం ఎందుకు చెప్పారు అని ప్రశ్న. అర్థమైందండి? వచన పదాన్ని చెప్పడం వలన ప్రశంసయా అని చెప్పకుండా ప్రశంసా వచనై అనే వచన పదంతో ఉన్నటువంటి ప్రయోగాన్ని సూత్రకారులు చేయడం వల్ల ఇక్కడ సామాన్య ప్రశస్తాన్ని ప్రశస్త వాచులు కాదు, రూఢి శక్తి చేత ప్రశస్త వాచకాలు అనే అర్థం. అంటే రూఢ్యా ప్రశంస వాచకం అన్నమాట. అంటే ఇది రూఢ్యా ప్రశంస వాచకమైనటువంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటితో సమాసం అనేది వస్తుంది అని అర్థం. ఇదే విషయం ఈయన కూడా ఇక్కడ చెప్తారు. రూఢి శబ్దాః ప్రశంసావచనాః గృహ్యంతే మతల్లికాదయ. అంటే ప్రశంసావచనాలు అంటే ఇక్కడ వచన పదాన్ని ఆశ్రయించుకుని సామాన్యంగా ప్రశస్తిని చెప్పేటటువంటి సింహ లేకపోతే శ్రేష్ఠ
మొదలైనవి కాకుండా రూఢి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ రూఢి శబ్దాలైనటువంటి ప్రశంసావచనాలు, ప్రశంసను చెప్పేటటువంటి పదాలు, మతల్లిక మొదలైనవి అవి మాత్రమే గ్రహించబడతాయి అనండి. అర్థమైందండి? రూఢి శబ్దా మతల్లిక అంటే అర్థం ఏంటండి? మతల్లిక అంటే ప్రశస్త అని అర్థం అండి. మతల్లిక అంటే శ్రేష్ఠ, ప్రశస్త అని అర్థం అండి, అంతే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రూఢి శక్తి గురించి కొంచెం మీకు తెలిస్తే ఇక్కడ కొంచెం క్లియర్ గా ఉంటుంది మనకి. రూఢి శక్తి తెలుసా? అందరికీ తెలుసనే అనుకుంటున్నానండి. రూఢి, యోగ రూఢి చాలా సార్లు అనుకుంటున్నాం, ఒకసారి కాదు. శబ్ద శక్తులు 3 ఉంటాయండి. అభిధ, లక్షణ, వ్యంజన అని. అవి దీంట్లో ఇచ్చాను. కావ్య ప్రకాశ దీంట్లో ఉందండి. అవునవును, వాటిల్లో ఉంటాయి. దాంట్లో ఉంది. అవునండి, ఇవన్నీ తెలియదు, మర్చిపోయాను. రూఢి, అవునండి, అవునండి. వాటిల్లో రూఢి అనేది లక్షణలో ఉండేటటువంటి ఒక భేదం అండి. రూఢి, యోగ రూఢి, ఇంకా లక్షణంలో చాలా భేదాలు ఉన్నాయి. దానిలో రూఢి అనేది ఒకటి అన్నమాట. అంటే ఈ రూఢి అంటే అవయవాల చేత రకరకాల అర్థాలు తెలుస్తూ ఉన్నా, అంటే ప్రకృతి ప్రత్యయ విభాగం చేత అర్థం ఉండి, ప్రకృతి ప్రత్యయ విభాగంతో పాటుగా అర్థాన్ని చెప్తే అది యోగరూఢం అండి. అంటే అక్కడ ప్రకృతి ఉంటుంది, ప్రత్యయం ఉంటుంది. ఈ ప్రకృతి ప్రత్యయ మేళనం వల్ల ఒక కొత్త అర్థం, నియతమైనటువంటి ఒక అర్థం చెప్పబడుతుంది. ఆ నియతమైనటువంటి అర్థం యోగరూఢి అన్నమాట. ఉదాహరణకు పంకజ పదం, అలాగే మనం దీంట్లో చూసాం ఉపసర్జన పదం. ఉపసర్జనము, పంకజము ఇవన్నీ ఎటువంటివి? పంకే జాయతే లేదా పంకాత్ జాయతే అని ఉందండి. పంకాత్ జాయతే అనే దగ్గర పంక అనేది పూర్వపదము, జాయతే అనే దగ్గర ఈ అదే జని ప్రాదుర్భవే ధాతు. ఇప్పుడు ఈ పూర్వపదము, ఈ ధాతువు 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 పంకజాలు ఏవైనా కావచ్చు, కానీ పంకజాలు అన్నింటినీ తీసుకోకుండా ఒకదాన్నే తీసుకుంటాం. ఏం తీసుకుంటాం అంటే కమలాన్ని మాత్రమే తీసుకుంటాం. మిగిలిన ఇలా కమలాన్ని మాత్రమే తీసుకోవడం అనేది యోగ రూఢి అన్నమాట. ఇంకా ఇంట్లో ఇంకా భేదాలు ఉన్నాయి. రూఢి, యోగ రూఢి, యౌగిక రూఢి అని ఉన్నాయి. వాటిల్లో మనం ఎక్కువగా చర్చలోకి వెళ్ళొద్దు. కానీ మండపహ అనే అర్థం ఉందండి. ఇప్పుడు ఈ మండపహ అనే దానికి అర్థం ఏంటంటే అలంకరణం అనే అర్థం అండి, అంతే. మండపహ అంటే ఇంకా మండం, పాతి అనే అర్థాలు ఏమీ చెప్పకూడదు. ఇక్కడ ప్రకృతి ప్రత్యయాలకి ఎటువంటి అర్థం ఉన్నా కూడా ఆ అర్థాన్ని ఏమీ తీసుకోకుండా ఈ పదానికి ఈ అర్థమందు శక్తి అని తెలియడం రూఢి అండి. ఈ పదానికి ఇదే అర్థమందు శక్తి ఉంది అని సాక్షాత్తుగా తెలియడం రూఢి అన్నమాట. ఇలా ఎక్కడైతే సాక్షాత్తుగా తెలుస్తుందో అటువంటి రూఢి శక్తి, రూఢి అంటారు. అర్థమైందండి? అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ మతల్లిక అనే పదం రూఢి శక్తి అంటే ఇక్కడ రూఢ్య ప్రశస్త వాచకం అనమాట. అంటే ఇక్కడ మతల్లిక అంటే ప్రశస్త అని అర్థం అంటే ఇందులో ఇది ప్రకృతి ఇది ఉంది, ప్రత్యయం ఇది ఉంది, కాబట్టి ఈ ప్రకృతి ప్రత్యయ సంయోగం వల్ల ఇది ప్రశస్త అర్థాన్ని చెప్తోంది అని చెప్పడానికి లేదు. ఈ మతల్లిక అనేదే ప్రశస్త అనే అర్థంలో రూఢం అనమాట. ఇది ఎప్పుడు ప్రయోగించినా, ఈ పదాన్ని ఎప్పుడు ప్రయోగించినా ప్రశస్త అనే అర్థంలో ప్రయోగించాలి అనండి. రూఢి శబ్దా ప్రశంసావచనా గృహ్యంతే. రూఢి శబ్దము లేనటువంటి ప్రశంసావచనాలు అంటే ఏంటి అంటే ఈ మతల్లిక, మచర్చిక, ఇందులో ఈ ప్రకాండం మొదలైనటువంటి పదాలు. అవునండి, అవునండి. ఇవన్నీ కూడా ఇవి ఎప్పుడు కూడా అవయవార్థాన్ని చెప్పకుండా సాక్షాత్తుగా ఈ పదానికి ఈ అర్థము అని ఒక సముదాయాన్ని ఆశ్రయించుకుని చెప్పేస్తాయండి. అర్థమైందండి? అర్థమైందండి. అంటే ఇప్పుడు ప్రశంస అంటే ఇక్కడ మనం సమాసం చేయాలంటే ఇవే ఉండాలి, మతల్లికానే ఉండాలి, మతల్లికానే ఉండాలి. ఇక్కడ ఇంకా విశేషాలు ఈయన చెప్తారు మూలంలో. ఇక్కడ కాశిక మూలంలోనే చెప్తున్నారు. రూఢి శబ్దా ప్రశంసావచనా గృహ్యంతే మతల్లికాదయ.
తేచ ఇలా చెప్పడం వల్ల ఏం జరిగింది అంటే తేచ అవిశిష్ట లింగత్వాత్ అన్యలింగేపి జాతి శబ్దే స్వలింగోపాదాన ఏవ సమానాధికరణ భవంతి అని. అంటే ఈ రూఢలింగాలు ఎప్పుడు కూడా ఇవి ఇదే లింగంలో ఉంటుంది అని వాటికి నియతంగా ఉంటుంది అనమాట, నియత లింగాలు అనమాట. ఈ పదం ఎప్పుడు మతల్లిక అనే పదం ఎప్పుడు స్త్రీలింగంలోనే ఉంటుంది, మచర్చిక అనే పదం ఎప్పుడు స్త్రీలింగంలోనే ఉంటుంది. ప్రకాండం అనేది ఎప్పుడు కూడా నపుంసక లింగంలోనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇవి ఇవే లింగాల్లో ఉంటాయి అని చెప్పడం వలన వాటికి వాటితో వేటికైతే సమాసం ఉంటుందో వాటి యొక్క లింగం దీని వల్ల మారదు అన్నమాట. అంటే ఉదాహరణకి గోవు అని చెప్పి ధేనువు స్త్రీ గోవు అనే అర్థంలో గౌశ్చ మతల్లికాచ అంటే గౌహు మతల్లిక అనే ఉంటుంది. పుంలింగంలో ఉన్నటువంటి గోవుని తీసుకుంటే గౌశ్చ మతల్లికాచ అక్కడ కూడా గౌహు అని ఉంటుంది. అంటే ఏంటి, స్త్రీలింగంలో గౌహు ఉన్నది కాబట్టి మతల్లిక దాన్ని స్త్రీలింగంలో మార్చాలి అని ఉండదు అనమాట. అది ఎప్పుడు మతల్లిక అని ఉంటుంది. అలాగే రూఢి ప్రశంసా వాచకాలు ఒక రూఢమైన లింగంలోనే ఉంటాయి, కానీ వాటి వల్ల అంటే లింగాలుగానే ఉంటాయి కానీ వాటి యొక్క విశేషాన్ని ఆశ్రయించుకుని వీటి యొక్క లింగం అనేది మారదు. స్వలింగ ఉపాదానాః ఏవ సమానాధికరణా భవంతి. అంటే ఆ లింగంతో దాని యొక్క స్వలింగం ఏదైతే ఉందో, స్త్రీలింగం అయితే స్త్రీలింగము, నపుంసకమైతే నపుంసక లింగము అదే లింగంతో పాటుగా సమానాధికరణ్యాన్ని కలిగి ఉంటాయి అనండి. గో ప్రకాండం ఉదాహరణ, గౌశ్చ ప్రకాండం చ అనేది ఇక్కడ విగ్రహవాక్యం ఉంది. గౌశ్చ ప్రకాండం చ అనే అర్థమైందండి. అప్పుడు గోసు ప్రకాండాసు అనేది అలౌకిక విగ్రహవాక్యము. సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుక్కు వచ్చిన తర్వాత గో ప్రకాండ అనున్నది. గో శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ పౌరనిపాతలు తుంవద్భావ ఏతావత గో ప్రకాండం అనే దగ్గర గౌశ్చ అసౌ ప్రకాండం చ అనేది. గౌశ్చ అసౌ ప్రకాండం చ అనేది లౌకిక విగ్రహవాక్యము. గోసు ప్రకాండాసు అనేది అలౌకిక విగ్రహవాక్యము. సమాస సంజ్ఞాది కార్యాలన్నీ కూడా వచ్చి గో ప్రకాండ అని అయిన తర్వాత ప్రకాండ అనే పదం నపుంసకలింగంలో ఉంటుంది కాబట్టి పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం చేత నపుంసకలింగమే వచ్చి గో ప్రకాండం అని అవుతుందండి. అర్థమైందండి అందరికి? గౌశ్చ అసౌ ప్రకాండం చ అనే చెప్తున్నాం. ప్రకాండం అంటే శ్రేష్టం అనే అర్థం అండి. కానీ శ్రేష్టం అని ఉన్నది కాబట్టి గోవు అని మనం పుంలింగంలో చెప్పడం వల్ల శ్రేష్ఠ అని అంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రకాండ పదానికి లింగం మారుస్తాము అంటే అది మార్చకూడదు. ఎందుకంటే ఈ ప్రకాండ పదం ఎప్పుడు స్త్రీలింగంలోనే ఉంటుంది, అది నపుంసక లింగంలోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇది నపుంసక లింగంలోనే ఉండాలి అనండి. దాని తర్వాత అలాగే అశ్వ ప్రకాండం అండి. అశ్వ ప్రకాండం అశ్వశ్చ అసౌ ప్రకాండం చ అనేది లౌకిక విగ్రహవాక్యము. ఎవరైనా ప్రక్రియ చెప్తారండి? ప్రక్రియలో ఏమీ కాఠిన్యం లేదు, ఇప్పటివరకు మనం చూసిన సూత్రాలే వస్తాయండి. సుబ్బారావు గారు చెప్తారండి మీరు? సుబ్బారావు గారు నేను చెప్తానండి. ఒక్క నిమిషం ఎవరు చెప్పండి సార్. నాకు కొంచెం అంత అర్థం కాలేదు సార్. అయ్యో ఓకే మళ్ళీ చెప్తానండి ఒకసారి. ఇప్పుడు ఎక్కడ అర్థం కాలేదండి మీకు? ఇది గో ప్రకాండం కదండి ఇప్పుడు? అవును, అంటే గోశ్చ ప్రకాండశ్చ అని చెప్పారు. ప్రకాండం చ గోశ్చ ప్రకాండం చ. అవును. తర్వాత గోహుస్సు ప్రకాండసు. అవును. దాని తర్వాత సూత్రం, దాని తర్వాత ఈ సూత్రం చేతనే ప్రశంసావచనిష్ట అనే సూత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞ, అలాగే తత్పురుష సమానాధికరణ కర్మధారయ అనే సూత్రం చేత కర్మధారయ సమాస సంజ్ఞ. కృత్ తద్ధిత ఇది సమాస సంజ్ఞని పొందింది కాబట్టి కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ రావడం వలన
సుపో ధాతు ప్రాతిపదికయోహో అనే సూత్రం చేత మధ్యలో ఉన్నటువంటి సుప్రత్యయాలకి లుక్. అప్పుడు ఏమవుతుంది? సుపోధాతు ప్రాతిపదికయోః సూత్రాన్ని సుబ్లికృతే గో ప్రకాండ అని అవుతుంది. గో ప్రకాండ. గో ప్రకాండ ప్రథమ నిర్దిష్ట సమాస ఉపసర్జనం. అవును. యతి సూత్రేణ ఉపసర్జన సంజ్ఞాయాం. గో శబ్దస్య అని కూడా చెప్పేసి గో శబ్దస్య ఉపసర్జన సంజ్ఞాయాం. గో శబ్దస్య ఉపసర్జన సంజ్ఞాయాం. తర్వాత ఉపసర్జనం పూర్వం. యతి సూత్రేణ తస్య పూర్వ నిపాతే కృతే. నిపాతే కృతే ప్రకాండం గో ప్రకాండ. గో ప్రకాండ. గో ప్రకాండ ఇది జాతే అవి భావే చాకాలే. కాదు కాదు, ఇంకా అది రాదు. ఇంకా ఇది అభిభావ సమాసం కాదు కదా, తత్పురుష సమాసం. కాబట్టి ఈ గో ప్రకాండ అని అయిన తర్వాత ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఈ ప్రకాండ అనే పదము నపుంసకలింగంలో ఉంది కాబట్టి పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోహ అనే సూత్రం చేత సమస్త పదానికి కూడా నపుంసకలింగం వస్తుంది. అప్పుడు గో ప్రకాండ. అవును, గో ప్రకాండ అని అయిన తర్వాత ఈ గో ప్రకాండ అనే ప్రాతిపదిక కంటే ఈ సు మొదలైన ప్రత్యయాలు చేస్తే గో ప్రకాండం అని అవుతుంది. ఏదండి? మా ప్రథమ ఏకవచనంలో సుప్రత్యయం చేస్తే గో ప్రకాండ సు అని ఉంటుంది. గో ప్రకాండ సు. గో ప్రకాండ సు అని ఉన్నప్పుడు అతో అమ్ అనే ఒక సూత్రం ఉందండి. అతో అమ్. అతో అమ్ అనే సూత్రం చేత సుప్రత్యయం యొక్క స్థానంలో అమ్ అనే ఆదేశం. అప్పుడు గో ప్రకాండం అవుతుంది. గో ప్రకాండ అమ్ము. గో ప్రకాండ అమ్ము. అమి పూర్వహాని సూత్రం చేత పూర్వరూపం వచ్చి గో ప్రకాండం అని గో ప్రకాండం అవుతుందండి. అవునండి, అర్థమైందండి. అశ్వ ప్రకాండం కూడా ఇంతేనండి, రూపంలో ఏ మార్పు లేదు. ప్రయత్నిస్తారండి. అశ్వ ప్రకాండంలో కూడా కర్మధారయ సమాసం ఒక్కసారి చెప్పండి సూత్రం. సమానాధికరణ తత్పురుష సమానాధికరణ కర్మధారయ అని. ప్రభాకర్ రాజు గారు మనం రోజు చూస్తున్న సూత్రమేనండి ఇది. తత్పురుష సమానాధికరణ కర్మధారయ. అవునండి. సుబ్బారావు గారు మీరు చెప్తారండి. అశ్వ ప్రకాండం ఇలాగే రూపం, ఎక్కడా మార్పు లేదు, ఏ సూత్రంలోనూ మార్పు. అస్య ప్రకాండం అశ్వస్య ప్రకాండస్య ప్రకాండం చ ఇది ప్రశంసా వచనం. అశ్వస్య ప్రకాండం చ. తర్వాత అశ్వసు ప్రకాండసు. అశ్వసు ప్రకాండసు. ఇది తర్వాత కృత్తద్ధిత సమాసాశ్చ ఇది సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞాయాం. తర్వాత సుపోధాతు ప్రాతిపదికయోః ఇది సూత్రేణ సుబ్లికృతే అశ్వ ప్రకాండ ఇది జాతే ప్రథమా నిర్దిష్ట సమాసోపసర్జనం ఇది సూత్రేణ అస్య ఉపసర్జన సంజ్ఞాయాం. ఉపసర్జనం పూర్వం ఇది సూత్రేణ తస్య పూర్వ నిపాతే కృతే అస్య ప్రకాండ ఇది సూత్రే ఇది జాతే అవ్యయీ భావే చాకాలే ఇది సూత్రేణ. అది రాదండి, ఇంకా అవిభావ సమాసం రాదు. కొంచెం ఇంకెవరు మాట్లాడద్దండి. ఇది అవిభావ సమాసం కాదు కాబట్టి ఉపసర్జనం పూర్వం ఇది సూత్రేణ తస్య పూర్వ నిపాతే కృతే అస్య ప్రకాండ ఇది జాతే ద్వంద్వ తత్పురుషయోః. సార్ పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః ఇది సూత్రేణ అస్య ప్రకాండ సమస్త పదస్య నపుంసకత్వే. సమస్త పదస్య నపుంసకత్వే అస్య ప్రకాండం. అశ్వ ప్రకాండ ఇది జాతే. అస్య ప్రకాండ ఇది జాతే. ఒక్క నిమిషం అండి, మిగిలిన వాళ్ళు మాట్లాడద్దండి. అంటే ఆయన ఒకసారి చెప్తే ఆయనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత నుంచి ఆయనంతా ఆయన సొంతంగా చెప్తారనే ఉద్దేశంతోనే. అస్య ప్రకాండ ఇది జాతే
తర్వాత ఇంకో సూత్రం మీరు ఏదో చెప్పారు తర్వాత. స్వౌజ సమోట్ అనే సూత్రం చేత ప్రథమేక వచ్చిన వివక్ష అందు సు అనే ప్రత్యయం అండి. అది కొంచెం పెద్ద సూత్రం ఉంది. స్వౌజ సౌజ సమోట్ చెష్టాభ్యాంబిస్ నేభ్యాంబిస్ నసిభ్యాంబిస్ నసోసాం న్యోసు ఇది సూత్రేణ ప్రథమేక వచనే సు ప్రత్యయే కృతే అస్వ ప్రకాండ ప్లస్ సు ఇది జాతే, అంతే కదండి? అవునండి, అవును. అస్వ ప్రకాండ ప్లస్ సు ఇది జాతే. తర్వాత అస్వ అమి పూర్వ, ఇంకా అమ్ము ఉండాలి కదండి. అమి పూర్వ అంటున్నా అంటే ముందు అమ్ము ఉండాలి కదా. అమ్ము ఉండాలి. అమ్మి అది ఇందాక సూత్రంలో ఇందాక రూపంలో చెప్పాం. అవును చెప్పారు. చెప్పరా? అతోం 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 ఇది సూత్రేణ అస్వ ప్రకాండ ప్లస్ అమ్ ఇది జాతే. ఇది జాతే అమీ పూర్వ ఇది సూత్రేణ అస్వ ప్రకాండం పూర్వరూపే అస్వ ప్రకాండం అస్వ ప్రకాండం అండి ఇది రూపం సిద్ధ్యతి. ఇది రూపం సిద్ధ్యతి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఈ సూత్రాలన్నీ చాలా సార్లు మనం రిపిటేటివ్ గా చెప్తూనే ఉన్నాం. ఎక్కడి నుంచి? స్వౌజ సమోట్ సూత్రం నుంచి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి అస్తమానం మనం రిపీట్ చేయకుండా కొంచెం షార్ట్ కట్ గా వెళ్దాము అనే ఉద్దేశంతో ఒక వాక్యం చెప్తున్నాం అన్నమాట. ఏంటంటే విశిష్టాత్ శుభాదిషు కార్యేషు కృతేషు అనండి. అంటే విశిష్టాత్ సమాస సంజ్ఞ విశిష్టాత్ అన్నమాట. అంటే సమాస సంజ్ఞను పొందినటువంటి దానికంటే శుభాదిషు కార్యేషు కృతేషు కృతేషు అశ్వ ప్రకాండం ఇది రూపం సిద్ధ్యతి. అశ్వ ప్రకాండం ఇది రూపం సిద్ధ్యతి. సరే, అవునండి. ఇప్పుడు ఇది ఇంకా అశ్వ ప్రకాండ శబ్దం వన శబ్దంలా ఉంటుంది అనమాట. అశ్వ ప్రకాండం, అశ్వ ప్రకాండే, అశ్వ ప్రకాండాని అని ఉంటుంది. అందులో వన శబ్దానికి ఉన్నటువంటి రూపాలన్నీ ఈ అశ్వ ప్రకాండ శబ్దానికి కూడా ఉంటాయి. సరే సార్. దాని అందరికి అర్థమైందండి? ఎవరికైనా సందేహం ఉంటే అడగచ్చు. లేదంటే ఈ సూత్రంలో ఉన్న ఉదాహరణల తర్వాత ఉదాహరణలోకి వెళ్తాం. తర్వాత గోమతల్లిక అనండి. గోమతల్లిక అంటే గౌశ్చ మతల్లికాచ అనండి. గౌశ్చ అసౌ మతల్లికాచ. అలాగే ఒక్క నిమిషం. ఇది పుంలింగంలో ఉన్న గౌశ్చ అసౌ మతల్లికాచ అనే ఉంటుంది. స్త్రీలింగంలో ఉన్న గౌశ్చ అసౌ మతల్లికాచ అనే ఉంటుంది. ఇది మతల్లిక అనేది ఇందాక చూసినట్టుగా ఇదేంటంటే నీతలింగం అన్నమాట. ఇది ఎప్పుడు రూఢిగా ఇదే లింగంలో ప్రశస్తార్థకంగా ఉంటుందండి. ప్రభాకర్ రాజు గారు చెప్పండి. గౌశ్చ మతల్లికాశ్చ, తర్వాత గోసు మతల్లికాసు అదొక వాక్యం. ప్రకృతి సూత్రం చేత అంటే ప్రశంస వచన ఇది సూత్రేణ తత్పురుషంజ్ఞ తర్వాత తత్పురుష సమానాధికరణ కర్మధారి అనే సూత్రం చేత కర్మధారి సమాసం అవుతుంది. కృత్తది సమాసస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ సుపో ధాతు ప్రాతిపదిక యోగన సూత్రం చేత సుప్లుక్తాగా గో మతల్లిక అవుతుంది. ప్రథమానిర్దిష్టం సమాస ఉపసర్జనం ఇది సూత్రేణ గో శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ ఉపసర్జన పూర్వం అనే సూత్రం చేత పూర్వనిపాతం చేయబడి గో శబ్దం పూర్వనిపాతం చేయబడి గోమతల్లిక అవుతుంది. పర్వలింగం ద్వంద్వ తత్పురుషయోగ అనే సూత్రం చేత గోమతల్లిక అన్నది స్త్రీలింగ శబ్దం అవుతుంది. విశిష్ట శుభాదిషు కార్యేషు కృతేషు గోమతల్లిక అనే రూపం సిద్ధిస్తుంది. అంతేనండి. అంతే. దాని తర్వాత అశ్వమతల్లిక, అశ్వశ్చ అసో మతల్లికాచ అనండి. నాగలక్ష్మి గారు చెప్తారండి. నాగలక్ష్మి గారు.
దు- దుర్గా అని ఎవరో ఉన్నారండి, దుర్గా గారు చెప్తారండి. వరలక్ష్మి గారు చెప్తారండి. చెప్తానండి. ఆ, ఏం చెప్పమంటారు? గోమతల్లికానా? అది అయిపోయింది. అశ్వమతల్లిక. అశ్వమతల్లిక. అశ్వమతల్లికానా? ఆ, అశ్వమతల్లిక. అశ్వస్తు మతల్లికాస్తు అంతేనా? మీరు లౌకిక విగ్రహ వాక్యం చెప్తున్నారా, అలౌకిక విగ్రహ వాక్యం చెప్తున్నారా? లౌకిక విగ్రహ వాక్యం. ఆ, అశ్వష్ట మతల్లికాష్ట అంతేనా? మతల్లికాచ అనేనండి. అశ్వ అనేది ఏకవచనం, మతల్లిక అనేది కూడా ఏకవచనంలోనే ఉంటుంది. వచనం మారదు. వచనం అనేది దీన్ని అనుసరించే ఉంది. అశ్వష్ట మతల్లికాష్ట. మతల్లికాచ. మతల్లికాచ. అక్కడ అశ్వహ అన్నదానికి విసర్గ ఉండడం వల్ల అశ్వశ్చ అయింది. ఇక్కడ మతల్లిక లేదు కాబట్టి మతల్లికాచ. అశ్వశ్చ మతల్లికాచ. అశ్వసు మతల్లికాసు. అది అలౌకిక విగ్రహ వాక్యం. దాని తర్వాత ప్రశంస వచనైశ్చ ఈ సూత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞాయాం. దాని తర్వాత తత్పురుష సమానాధికరణ కర్మధారయ ఇది సూత్రేణ తత్పురుష కర్మధారయ సంజ్ఞాయాం. తర్వాత కృత్తద్ధిత సమాసాశ్చ ఇది సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞాయాం. సుపోధాతు ప్రాతిపదికయోః ఇది సూత్రేణ సుబ్లుకీకృతే. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ఇది సూత్రేణ ఉపసర్జన సంజ్ఞాయాం. అశ్వశబ్దస్య ఉపసర్జన సంజ్ఞాయాం ఉపసర్జనం పూర్వం ఇది సూత్రేణ తస్య పూర్వనిపాతే కృతే. అశ్వ మతల్లిక. దాని తర్వాత కరవలింగం ద్వంద్వ తత్పురుషయోః ఇది సూత్రేణ సమస్త పదస్య. ఇది స్త్రీలింగం కదండి? అవునండి. సమస్త పదస్య స్త్రీలింగే కృతే. దాని తర్వాత విశిష్ట శుభాది కార్య అదేనండి. అంతే 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 కరెక్ట్. దాని తర్వాత విశిష్ట శుభాది కార్యేషు కృతేషు సూత్రేణ విశిష్టాదిషు శుభాదిషు కార్యేషు. అశ్వమతల్లిక ఇది కార్యం. ఆ కార్యం చేత అశ్వమతల్లిక ఇది రూపం సిద్ధ్యతే. అంతేనండి? అవునండి. అవునండి. దాని తర్వాత గోమచర్చిక అనండి. గౌశ్చ అసౌ మచర్చికాచ అనండి. ఇక్కడ కూడా ప్రక్రియలో ఏమీ మార్పు లేదు. ఎవరైనా చెప్తారండి? సూర్యకుమారి గారు చెప్తారండి? నవీన్ గారు చెప్తారండి? చెప్తున్నానండి. ఓకే. తర్వాత నవీన్ గారు మీరు తర్వాత రూపం మీరు చెప్పండి. గోమచర్చిక అనేది సమస్త పదం అండి. గౌశ్చ అసౌ మచర్చికా చ ఇది లౌకిక విగ్రహవాక్యం. గోసు మచర్చికాసు అలౌకిక విగ్రహవాక్యం. ప్రశంసావచనైశ్చ అనే సూత్రేణ తత్పురుష సమాసంగా తత్పురుష సమానాధికరణ కర్మధారయ సంజ్ఞ. కృతద్ది సమాసాశ్చ సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదిక గో మచర్చిక
ఇక్కడ దీర్ఘం ఉండదు కదండి రాజేష్ గారు? దీర్ఘం ఉంటుందండి. మచర్చిక ఇది కూడా స్త్రీలింగ శబ్దమే. శబ్దం. ఆ, అయితే ప్రథమానిర్దిష్టం సమాస ఉపసర్జనం ఉపసర్జన సంజ్ఞ. గో శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, దాని తర్వాత ఏమో ఉపసర్జనం పూర్వ నిపాతం. గోమచర్చిక సమస్త పదస్య స్త్రీలింగే కృతే విశిష్టార్థ శుభాధికార్యేషు గోమచర్చిక ఇది రూపం సిద్ధ్యతి. అవునండి. దాని తర్వాత అశ్వమచర్చిక. నవీన్ గారు. చెప్తాను. లౌకిక విగ్రహవాక్యం అశ్వశ్చ అసౌ మచర్చిక మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక్కసారి. లౌకిక విగ్రహవాక్యం అశ్వశ్చ అసౌ మచర్చిక అలౌకిక విగ్రహవాక్యం అశ్వ మచర్చికాసు అశ్వాసు ప్రశంసావసనైశ్చ ఇత్యనేన సూత్రేణ తత్పురుష సమాసం తత్పురుష సమానాధికరణే కర్మధారయ ఇత్యనే కర్మధార. ఇప్పుడు కృతద్ధిత సమాసాశ్చ ఇత్యనేన సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ సుఖో ధాతు ప్రాతిపదికయోః ఇత్యనేన సూత్రేణ సుబ్లుక్ కృతే మచర్చిక అశ్వ ఇది జాతి. ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం ఇత్యనేన సూత్రేణ అశ్వశబ్దస్య ఉపసర్జన సంజ్ఞ ఉపసర్జనం పూర్వం ఇత్యనేన సూత్రేణ అశ్వశబ్దస్య పూర్వప్రయోగే కృతే పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః ఇత్యనేన సూత్రేణ సమస్త శబ్దస్య పుల్లింగ స్త్రీలింగ అశ్వ స్త్రీలింగే విశిష్టాదిషు శుభాదిషు కార్య కృతేషు విశిష్టాత్ శుభాదిషు కార్యేషు అనండి. అశ్వమచర్చిక ఇత్యాదిషు రూపం సిద్ధ్యతి. ఇత్యాదీని రూపాన్ని సిద్ధ్యంతి. ధన్యవాదాలు. తర్వాత ఈ సూత్రంలో ఉదాహరణలు అన్నీ అయిపోయాయండి. దాని తర్వాత ఒక చిన్న ప్రశ్న, దళసార్థక్యం అన్నమాట. పూర్వసూత్రం నుండి ఇక్కడికి జాతి అనే పదం అనూర్తిగా వచ్చింది అన్నారు. ఆ జాతి అనేది అనూర్తిగా వచ్చింది అని చెప్పకపోతే ఏమవుతుంది అని ప్రశ్న. జాతి ఇతి కిం అంటే పూర్వసూత్రం నుండి జాతి అనేది అనూర్తిగా వచ్చింది. అనూర్తిగా రావడం వల్ల జాతివాచకమైనటువంటి పదము ప్రశంసా వచనములైనటువంటి వాటితో సమాసాన్ని పొందుతుంది అని చెప్పారు. అసలు జాతివాచకమైనటువంటి పదం అని ఎందుకు చెప్పాలి అంటే, అలా కనుక చెప్పకపోయినట్లయితే కుమారి మచర్చిక అనే దగ్గర లేదా కుమారి మతల్లిక అనే దగ్గర ఎక్కడైనా కానీ కుమారి శబ్దానికి మతల్లిక శబ్దంతో సమాసం వచ్చి ఉండేది అనేది. కుమారి శబ్దం అనేది జాతివాచి కాదు. జాతివాచి కాదు కాబట్టి కుమారి శబ్దానికి ఈ మతల్లిక శబ్దంతో సమాసాన్ని వారించడం కోసం ఈ జాతి అనేది అనూర్తిగా రావాలి. జాతి అనేది అనూర్తిగా వచ్చినట్లయితే జాతివాచి యత్ సుబంతం అనే అర్థం ఉంటుంది. అప్పుడు జాతిని చెప్పేటటువంటి సుబంతమే సమాసాన్ని పొందుతుంది, కానీ జాతి కానటువంటిది సమాసాన్ని పొందదు అని చెప్పడం వలన ఇక్కడ కుమారి మతల్లిక అనే దగ్గర సమాసం వారించడం కుదురుతుంది అనండి. అర్థమైందండి?
దాని తర్వాత సూత్రము అందరికీ అర్థమైందంటే తర్వాత సూత్రంలోకి వెళ్దామండి. అర్థమైందండి. దాని తర్వాత కుమారి అనేది కుమారి అనే శబ్దం జాతివాచక శబ్దం కాదు కాబట్టి మతల్లిక అనే శబ్దంతో సమాసం పొందలేదు అంతే. అవునండి, అవును. దాని తర్వాత యువ కలతి ఫలిత బలిన జరతీభిహి అనేది. యువ అంటే యువన్ అనేటటువంటి శబ్దము అంటే యువన్ అనేది ప్రాతిపదిక కాదు, సుప్రకృతికమైనటువంటి యువన్ అనేది కలతి మొదలైనటువంటి వాటితో సమాసాన్ని పొందుతుంది అనండి. ఇక్కడ కూడా ఇంతకు ముందు చెప్పుకున్నవి శుభామంత్రితే మొదలైనవన్నీ అనువృత్తిగా వస్తాయి. వచ్చిన తర్వాత సముదితార్థం ఇక్కడ వివరిస్తున్నారు. అని కలత్యాదిభిః సమానాధికరణైః సహ యువ శబ్దః సమస్యతే. అంటే కలతి ఫలిత బలిన మొదలైనటువంటి వాటితో సమానాధికరణములైనటువంటి వీటితో యువ శబ్ద అంటే యువన్ అనేటటువంటిది సమాసాన్ని పొందుతుంది అనండి. తత్పురుషశ్చ సమాసో భవతి, తత్పురుషము అనేటటువంటి పేరు కూడా వస్తుంది అనండి. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉందండి, అడగనండి. అడగండి. యువన్నది ప్రకృతిక సుబంత్ అన్నారు, అలా అంటే ఏంటండి? అది ఇది మనం మొదటి నుంచి ద్వితీయాశ్రితాతీత దగ్గర దీన్ని వివరించామండి. ఎందుకంటే మనకి సుప్ అనేది అనువృత్తిగా వస్తుంది కదండి. సుప్ ఆమంత్రితే పరాంగ వత్సరే అనే సూత్రం నుండి సుప్ అనేది అనువృత్తిగా వచ్చింది. ఇప్పుడు ఈ సుప్ అనేది ఒక ప్రత్యయం కాబట్టి ఆ ప్రత్యేకమైన పరిభాష చేత సుబంతం అనే అర్థం తీసుకున్నాం. సుబంతం అని అర్థం తీసుకున్నట్లయితే ఇప్పుడు దానికి విశేషణం ఏంటి అంటే యువ అని చెప్తాం. యువ అనేది ఏంటి? యువ అంటే యువన్ అనేటటువంటి ఒక ప్రాతిపదిక అన్నమాట. అంటే ప్రత్యయమేమో సుప్ అనేది, ప్రత్యయమేమో సుప్పు ప్రత్యయము, ప్రకృతి ఏంటి అంటే యువన్ అనేది అనమాట. యువన్ అనేది అప్పుడు సుప్రకృతి అయినటువంటి యువ అనేది ఎక్కడైతే ఉంటుందో అప్పుడు అది కలతి మొదలైనటువంటి వాటితో సమాసాన్ని పొందుతుంది అనండి. అర్థమైందండి? ఇప్పుడు ఇక్కడ ఒక మంచి విషయం ఉందండి. ఈ విషయం దాదాపుగా మనం ఇంతకు ముందు చాలా సార్లు అనుకున్న మన కారకంలో ఒక 2-3 సార్లు వచ్చింది, కానీ ఎక్కువగా దీని గురించి మనం డిస్కస్ చేయలేదు. ఇప్పుడు వస్తుంది. ఇక్కడ యువ అనేది పుంలింగంలో చెప్పారు అన్నారండి. యువ అనేది ప్రథమైక వచనంలో పుంలింగంలో యువ అనేది ఉంటుంది, స్త్రీలింగంలో యువతి అని ఉంటుంది, కానీ యువతి అని కూడా ఉంటుంది, అది వేరే విషయం. తర్వాత ఇక్కడ యువ అనేది పుంలింగంలో ఉండడం వల్ల ఇది సమానాధికరణమైనటువంటి సుబంతంతో అంటే పుంలింగంలో ఉండేదే సమానాధికరణమైనది అవుతుంది. కానీ ఇక్కడ సూత్రంలో జరతీభిః అని చెప్తున్నారు. జరతి అనే శబ్దం స్త్రీలింగంలో ఉన్నటువంటి శబ్దం కాబట్టి ఈ రెండింటికి సమానాధికరణ్యమే ఉండదు కదా. అర్థమైందండి? యువ అనేది పుంలింగంలో ఉన్నది ఇది సమానాధికరణములైనటువంటి జరతి కలతి ఫలిత మొదలైన వాటితో సమాసాన్ని పొందుతుంది అంటే పుంలింగ పదము స్త్రీలింగ పదంతో సమానాధికరణం ఎట్లా పొందుతుంది అనేది ప్రశ్న అండి. అర్థమైందండి? దానికి సమాధానం ఇక్కడ చెప్తున్నారు. ఏమని? జరతీభిః ఇది స్త్రీలింగ నిర్దేశః. అంటే జరతీభిః అనేటటువంటి పదము ఈ స్త్రీలింగంలో ఉచ్చరితమైనటువంటి ఇది ఒక పరిభాషని జ్ఞాపన చేస్తోంది అనండి. ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం, ఇది జ్ఞాపన ఇది అన్నమాట. అంటే దీనికి తుల్యంగా మనం ఒకటి చెప్పుకున్నాం మొన్న క్లాసులో. మనకి ఎక్కడైనా ఒకటి వ్యర్థం అవుతోంది అంటే 4 రకాలుగా అక్కడ 4 వాక్యాలు సంభవిస్తాయి అని చెప్పాం. పురతః వైయర్థ్యం, పశ్చాత్ కించిత్ అర్థకల్పనం, స్వాంసే చారితార్థ్యం, అన్యత్ర ఫలం అన్నమాట. ఈ 4ంటిని ఇక్కడ కూడా చూపిస్తారు ఈయన. ముందు మనం చూద్దాం. ఫస్ట్ ఏంటి? యువన్ అనేటటువంటి యువ సూత్రంలో యువ అని ఉండడం వలన దీంతో సమానాధికరణ్యం ఉన్నది అంటే పుంలింగమే అవుతుంది కానీ స్త్రీలింగం కాదు. ఇవన్నీ కూడా నేతలింగాలు కూడా కాదండి. నేతలింగాలు అయితే ఇందాక మనకి ప్రశ్న లేదు. నేతలింగాల్లో గౌహు మతల్లిక అని పుంలింగంలోను స్త్రీలింగంలోను గౌహు అనే ఉంటుంది. మతల్లిక అనేది మాత్రం ఎప్పుడూ స్త్రీలింగంలోనే ఉంటుందని చెప్పాం. ఎందుకని అంటే
మతల్లికా శబ్దం అనేది నిత్య స్త్రీలింగం కాబట్టి అక్కడ కుదిరింది. కానీ ఇక్కడ రూఢి ఫలతి, పరిత, జరతి అక్కడ ఇవన్నీ రూఢి కూడా ఉన్నారు కదండి, రూఢి. ఇవేమి నిత్య స్త్రీలింగాలు కాదు, ఇవేమి రూఢ్యా చెప్పేటటువంటివి కాదు ఇవి. కాబట్టి ఇక్కడ స్త్రీలింగంలో సమానాధికరణం చెప్పడం కుదరదు. యువ అనేది పుంలింగంలో ఉన్నది కాబట్టి పుంలింగంలో ఉండేటటువంటి దానికే దీనికి సమానాధికరణ్యం ఉంటుంది. కానీ ఇక్కడ స్త్రీలింగంలో ఉన్న పదాన్ని సూత్రకారులు నిర్దేశించడం వల్ల ఈ నిర్దేశం అనేది జరతి అనేటటువంటి నిర్దేశం అంటే ఉచ్చారణ అని అర్థం అండి. నిర్దేశం అంటే నైరంతర్యణ ఉచ్చారణ అన్నమాట, ఉచ్చరించడం అనే అర్థం. ఇప్పుడు పుంలింగంలో ఉన్నటువంటి యువ అనే పదము స్త్రీలింగంలో ఉన్నటువంటి జరతి అనే దాంతో సమాసాన్ని పొందుతుంది అని సూత్రకారులు ఉచ్చరించడం వలన ఒక పరిభాష అనేది జ్ఞాపన చేయబడుతోంది. ఏంటా పరిభాష అంటే ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనేది. ప్రాతిపదిక గ్రహణే అంటే ఎక్కడైనా ఒక ప్రాతిపదిక గ్రహించబడినప్పుడు లింగ విశిష్టస్యాపి గ్రహణం అంటే లింగబోధక ప్రత్యయంతో కూడిన దానికి కూడా గ్రహణం ఉంటుంది అనేది. అర్థమైందండి? ప్రాతిపదికం అంటే యువన్ అనేది ప్రాతిపదికము, ఇది ఇక్కడ గ్రహించబడింది. ఇక్కడ ఇది గ్రహించబడినప్పుడు లింగ విశిష్టస్యాపి అంటే ఏంటి? స్త్రీలింగంలో ఉన్నటువంటి ప్రత్యయాలు ఏమైతే వస్తాయో ఆ ప్రత్యయాలతో ఉన్నటువంటి దానికి ఇక్కడ గ్రహణం, దానికి కూడా గ్రహణం ఉంటుంది అనండి. అర్థమైందండి? కేవలం ప్రాతిపదిక ఒక్కటే కాదు, అక్కడ ఏవైనా స్త్రీ ప్రత్యయాలు వచ్చినట్లయితే ఆ స్త్రీ ప్రత్యయాలతో ఉన్నటువంటివి కూడా ప్రాతిపదిక చేతే పదం గ్రహించబడతాయి అనండి. ఇది జ్ఞాపనార్థ. ఈ పరిభాషని జ్ఞాపనం చేయడం కొరకే సూత్రకారులు జరతీభిః అని చెప్పారు అనండి. జ్ఞాపన చేయడం అంటే ఇంతకుముందు మనం కారక ప్రకరణంలో చెప్తున్నప్పుడు చెప్పాం. ఏమని అంటే పెద్దలు గురువులు వాళ్ళు ప్రతి మాట కూడా నోటితోనే చెప్పరు. కొన్ని ఇదిలా చెయ్యాలి అని ఆజ్ఞాపూర్వకంగా చెప్తారు, కొన్నేమో ఇదిలా చెయ్యాలి అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పకుండా వాళ్ళు ఆచరించి చూపిస్తారు. వాళ్ళు ఇలా ఆచరించడం వలన మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. మనం ఇది ఇలాగే ఉంటుంది అని వాళ్ళు నోటితో చెప్పరు, కానీ వాళ్ళ క్రియ వల్ల అది అలా ఉంటుంది అని తెలుసుకోవాలి, దాన్ని అలా ఆచరించాలన్నమాట. అర్థమైందండి? ఇది అందరికీ మనకు అనుభవంలో ఉన్నది. ఇప్పుడు పాణిని గారు నోటితో ఈ పరిభాషను చెప్పలేదు. ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే దాన్ని వృద్ధిరాదే చదేం గుణ సమాస ప్రాకడారాత్ సమాస అని ఒక సూత్రపూర్వకంగా లేదా ఇకో గుణవృద్ధి స్థానివద ఆదేశం అన్నల్ విధో షష్ఠీ స్థాన యోగ అనేలాగా కూడా చెప్పలేదు. కానీ ఏం చేశారు? ఆయన ఒక వ్యవహారం వల్ల జ్ఞాపన చేశారు. ఆయన సూత్రోచ్చారణ రీతి అనేటటువంటి వ్యవహారం వల్ల ఈ అంశాన్ని జ్ఞాపన చేశారు అనండి. అర్థమైందండి? ఏంటి ఆ సూత్రోచ్చారణ రీతి అంటే పుంలింగ పదము సమానాధికరణమైనటువంటి పుంలింగ పదంతోనే సమాసాన్ని పొందుతుంది అని చెప్పకుండా పుంలింగంలో ఉన్నటువంటి పదము సమానాధికరణమైనటువంటి స్త్రీలింగంతో కూడా సమాసాన్ని పొందుతుంది అని చెప్పడం వలన ఇది జ్ఞాపితమయ్యింది అనండి. అర్థమైందండి? అది ఆయన వ్యవహారం అన్నమాట. వ్యవహారం అంటే ఆయన ఆచరణ. ఆయన ఆచరణ అంటే పెరుగుతంలో ఏంటి? ఆయన సూత్ర ఉచ్చారణే ఆయన ఆచరణ. సమానాధికరణమైనటువంటి స్త్రీలింగంతో కూడా సమాసాన్ని పొందుతుంది అని. జరతీభిః అని స్త్రీలింగ పదాన్ని ఆయన ఉచ్చరించడం వల్ల మనకి ఈ విషయం తెలుస్తుంది. అర్థమైందండి? ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనేది ఒక పరిభాష. ఈ పరిభాషని పాణిని గారు కంఠతః చెప్పలేదు. కంఠతః చెప్పకపోయినా ఆయన ఆచార వ్యవహారం వల్ల మనకి ఈ విషయం తెలుస్తోంది. ఏంట ఆచార వ్యవహారము అంటే స్త్రీలింగంలో ఉన్నటువంటి ఇది కూడా యువ అనేటటువంటి స్త్రీలింగంలో ఉన్నటువంటి దానితో కూడా యువ అనేది సమాసాన్ని పొందుతుంది అని ఉచ్చరించడం. అర్థమైందండి అందరికి? అప్పుడేమవుతుంది? యువ అనేది పుంలింగంలో ఉన్నప్పుడు సమాసాన్ని ఉంటుంది, యువ ఖలతి యువ ఖలతి అని ఉంటుంది, యువతి ఖలతి యువ ఖలతి అని కూడా ఉంటుంది. రెండు లింగాల్లో ఇక్కడ సమాసం ఉంటుంది. అర్థమైందండి? యువ ఖలతి యువ ఖలతి యువతి ఖలతి యువ ఖలతి అని రెండు లింగాల్లో కూడా ఉంటుంది.
మరి సూత్రంలో యువ అనే పుంలింగంలోనే ఉన్నట్టుగా ఉంది కదా అంటే అలా కాదు. ఈ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాష ఉన్నది. ఈ పరిభాష చేత ఈ ఈ యువ అనే పుంలింగ పదంలా ఉన్నా కూడా స్త్రీలింగ పదం కూడా సమాసాన్ని పొందుతుంది అనండి. అప్పుడు ఇక్కడ కూడా యువ కలతి అనండి. యువన్సు కలతీసు ఈ సూత్రం చేత యువ కలతి ఫలిత వలన జరితే ఈ సూత్రం చేత సమాస సంజ్ఞ తత్పురుష సమాస సంజ్ఞ. తత్పురుష సమాస సంజ్ఞ ఉండడం వల్ల తత్పురుష సమానాధికరణ కర్మధారే అని కర్మధారే సమాస సంజ్ఞ. కర్మధారే సమాస సంజ్ఞ ఆశ్రయించుకుని సుపో ధాతు ప్రాతిపదిక సూత్రం చేత కాదు కృత్ అర్థిత సమాసాస్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞను ఆశ్రయించుకుని సుపో ధాతు ప్రాతిపదిక యోగ అనే సూత్రం చేత సుప్పులకి లుక్కు యువన్ను కలతి అనేందండి. యువన్ను కలతి. ఇప్పుడు యువన్ అనే దానికి నకారం అంత్యంలో ఉండడం వలన నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత నకారానికి లోపం వచ్చింది. యువ కలతి అనయింది. విశిష్ట శుభాది కార్యాలు యువ కలతి అని అవుతుంది. అందరికి అర్థమైందండి? యువ కలతి. అలాగే యువతి కలతి అని యువతి కలతి. రాజేష్ గారు చెప్పండి. ఇక్కడ యువ కలతి ఇచ్చాడు, యువ కలతి అని రెండు ఇచ్చాడు. యువా కలతి అనేది విగ్రహవాక్యం అండి. యువా కలతి. యువ అనేది యువన్ శబ్దానికి ప్రథమేక వచనం అన్నమాట. యువా యువానో యువానః యువానం యువానో యూనః అని యువన్ అనేది విశేష శబ్దం. నకారాంత విశేష శబ్దం అది. దాని ప్రథమేక వచనంలోనే యువా శబ్దం. కాబట్టి యువా కలతి అనేది విగ్రహవాక్యము, యువ కలతి అనేది సమస్త పదము. ఇప్పుడు మనం యువన్ అని తీసుకోవాలి. యువన్ అవునండి. ప్రాతిపదిక యువన్ యువన్ అని తీసుకోవాలి. ప్రాతిపదిక యువన్ తీసుకోవాలి. అవునండి. అవునండి. ఇక్కడ స్త్రీలింగంలో ఎవరైనా చెప్తారండి యువతి కలతి యువ కలతి అనండి. యువతి కలతి అనండి. అర్థమైందండి? యువతి కలతి ఎవరైనా చెప్తారండి? యువతి కలతి. కలతి అనేది లౌకిక విగ్రహవాక్యము. యువతీసు కలతి. భ్రమర్ గారు చెప్పండి. ఇక్కడ రెండు విషయాలు అధికంగా యాడ్ చేయాల్సి ఉంది. అది యాడ్ చేస్తూ చెప్పండి. అలాగే అండి. యువతి చ అసౌ కలతి చ లౌకిక విగ్రహవాక్యం. యువతీసు కలతీసు అలౌకిక విగ్రహవాక్యం. ఇది యువ కలతి కాదు ఇక్కడే ఒక్క విషయం. ఇక్కడ పరిభాష చెప్పాలి కదండి. ఇది ప్రాతిపదిక గ్రహణి లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాషా సూత్రం యొక్క బలం చేత యువతి శబ్దం కలతి అన్న శబ్దంలో ఈ ప్రకృత సూత్రం చేత సమసిస్తుంది. కర్మధారయ సమాసం కూడా ప్రాప్తిస్తుంది. సూత్రాలు కూడా చెప్పేసాను. మళ్ళీ కొంతమంది సూత్రాలు ఏమిటని మళ్ళీ ప్రశ్న. యువ కలతి ఫలిత వలిన జరతీభిః అన్న సూత్రం చేత కర్మధారయ సమాసం కూడా తత్పురుష సమాసము. తర్వాత ఇదిగో ఈ పరిభాషా సూత్రం చేత కర్మధారయ సమాసం కూడా వస్తుంది కదా. పరిభాషా సూత్రం చెప్పండి ఒకసారి. ఈ పరిభాష చేత కర్మధారయ సమాసం కాదండి. ఈ పరిభాష ఏం చెప్తుంది? ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టాపి గ్రహణం. అంటే ప్రాతిపదిక ఎక్కడైతే గ్రహించబడుతుందో స్త్రీలింగ ప్రత్యయంతో అంటే స్త్రీత్వ బోధక ప్రత్యయ విశిష్టమైనది కూడా గ్రహించబడుతుంది అన్నమాట. సూత్రం చెప్పండి. ప్రాతిపదిక గ్రహణే లింగ వచనం లింగ విశిష్టస్యాపి గ్రహణం. అక్కడే మన మూలంలోనే ఉన్నదండి. ఎన్నో సూత్రం నిమిషాలే ఉంది ఇంకా. సూత్రం ఎన్నో సూత్రం అది వృత్తిలో రెండో లైన్ లో వృత్తిలో రెండు లైన్లు ఇచ్చారా? ఇప్పుడు కర్మధారయ సమాసం అవడంతో ఇది ప్రాతిపదిక సంజ్ఞ కాదండి. కర్మధారయ సమాసంతో ప్రాతిపదిక సంజ్ఞ కాదు. ఇక్కడ ప్రాతిపదిక గ్రహణే లింగ విశిష్టస్యాపి గ్రహణం అనే పరిభాష సహకారం చేత యువ కలతి ఫలిత వలన జరతీభిః అనే సూత్రం చేత తత్పురుష సంజ్ఞ. తత్పురుష సమానాధికరణ కర్మధారయ కర్మధారయ. తత్పురుష కర్మధారయ
తత్పురుషः సమానాధికరణः కర్మధారయः. తత్పురుషः సమానాధికరణः కర్మధారయः అన్న సూత్రం చేత కర్మధారయ సమాసము. సమాసం అయిన తర్వాత దానికి ప్రాతిపదిక సంజ్ఞ. అలా స్పీడ్ గా చెప్పేనా అండి, సూత్రాలు చెప్పనా? ఇవన్నీ అందరికీ తెలుసు కదండి. ప్రాతిపదిక సంజ్ఞ సుప్లుకు యువతి కలతి అయ్యింది. ఇప్పుడు ప్రథమా నిర్దిష్టమైన యువతి శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగము అయిపోయి యువతి కలతి అనుంది. ఇక్కడ పుంవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత పుంవత్ భావము రాగా యువతి శబ్దంలోని తీ ప్రత్యయం నివృత్తి అయిపోయి యువన్ అవుతుంది. నలోపహ ప్రాతిపదికాంతస్యతో యువన్ లోని నకారానికి కూడా లోపం వచ్చి యువ కలతి అన్న శబ్దము. తర్వాత దీనికి విశిష్టాది శుభాదిషు అదే శుభాది కార్యాలు చేయక యువ కలతి అన్న రూపం చూపిస్తుంది. అంతేనండి, మీరు ఒక నిమిషంలోనే చెప్పేశారు. అంటే అన్ని సూత్రాలు చెప్పలేదు కదండి, రెగ్యులర్ గా చెప్పారు. యువ ఫలిత, అలాగే యువతి ఫలిత యువ ఫలిత. ఇక్కడ కూడా ప్రక్రియలో ఏ భేదము లేదండి, ప్రక్రియ అంతా ఇలాగే ఉంటుంది. దాని తర్వాత యువ బలిన యువ బలిన, యువతి బలిన యువ బలిన, యువ జరన్ యువ జరన్, యువతి జరతి యువ జరతి అని. మీనింగ్ తెలిస్తే ఎవరు ఇష్టపడరండి. ఏంటండి? యువతీసు కలతీసు తర్వాత నలోపే ప్రాతిపదికంత ఎలా వచ్చింది? అందుకని లోపం అయింది, అంతర్లో ఉన్న నకారం. అంతే. అర్థం కావట్లేదండి. లాస్ట్ మినిట్ కట్ అయిపోవచ్చు. నలోపే ప్రాతిపదికంత అని చెప్పారు.